బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ ఒక శంషాబాద్లో రావడంతో రియల్ ఎస్టేట్లో ఏమేం చేంజెస్ వస్తున్నాయో అనేది మేజర్ చేంజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ అనేది ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో వస్తుందో దానివల్ల ఏంటంటే అక్కడ ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైమ్ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా అక్కడ ఆఫీసెస్ పెడుతూ ఉంటాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా అక్కడ ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కన్స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే శంషాబాద్ టెర్మినల్ అయింది కాబట్టి షాద్నగర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఇది ఇంటెలిజెంట్ అండ్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. ఎందుకంటున్నానంటే గచ్చిబౌలి దగ్గర నుంచి అక్కడ ఉండాలి అంటే రెంట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా షాద్నగర్ని మంచి ప్లేస్ కింద ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అట్ షాద్నగర్ సరౌండింగ్ ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ టెర్మినల్ కంప్లీట్ అయ్యేసరికి మీకు 100% రిటర్న్స్ విషయంలో చూసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఒకవేళ షార్ట్ టైంలో రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా శంషాబాద్ దగ్గర నుంచి చెక్ చేసుకుని షాద్నగర్ వరకు ఉన్న బెల్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ ఉన్నారో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో దీంట్లో ఎక్కడ పెడితే బాగుంటుంది రిటర్న్స్ అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే 100% యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ 9391151121. నేను మంచి సజెషన్స్ మీకు చెప్పగలను. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు.